దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని పిల్లరా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే, మన జీవితం అను యుద్ధాన్ని దేవుడే జరిగించును అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. మన జీవితం అనే యుద్ధాన్ని దేవుడే జరిగించును అంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన మన జీవితాన్ని నడిపించేవాడు, మన జీవితానికి కాపరిగా ఆయన ఉన్నాడు. మన జీవితం అనేక సందర్భాల్లో తొట్టిల్లిపోయినప్పుడు, ఆయన మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు, అపవాది చేత పీడింపబడుతున్నప్పుడు, అపవాది చేత ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు, అపవాది సంఖ్యల్ని మనం తెంచుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మనకు ఆ జీవితంలో కుదరని పని. ఎందుకంటే దేవుని శక్తి మాత్రమే మనల్ని అనేక విషయాల నుంచి, అనేక మార్గాల నుంచి, చిక్కు మార్గాల నుంచి మనల్ని విడిపిస్తుంది పిల్లారా. ఈ ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొట్టమొదటిగా తెలియజేయాల్సిన విషయం ఏంటనగా మనం చూసుకున్నట్టయితే, గొప్ప సైన్యముగా నేను అపవాదిని పోలుస్తాను. మరి ఆ వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడి నుంచి వాక్యం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే 3వ లైన్, చివరి లైన్. ఆ లైన్ ఏంటంటే, గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. ఈ ఒక వాక్యాన్ని మనం స్పష్టంగా గనక చదువుకున్నట్లయితే, గొప్ప సైన్యం అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది పిల్లారా. మరి ఆ గొప్ప సైన్యం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే అపవాది. అదేంటి గొప్ప సైన్యం అన్న అంటే, గొప్ప సైన్యం అని అపవాది ఎందుకన్నారంటే, నిజంగా గొప్ప సైన్యం ఒక క్వాలిఫికేషన్స్ అంటే ఆ స్వభావం అపవాది కలిగి ఉంటుంది. ఇక్కడ మనం అపవాదిని గనక వేరే కోణంలో కానీ చూసుకున్నట్లయితే, దేవునికి ఇష్టమైన దూత లూసిఫర్. అయితే ఆయన ఆ దూతకి ఎంత శక్తిని అనుగ్రహించుంటాడు, దాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. అయితే దేవుడు అనుగ్రహించిన ఏ శక్తి కూడా గెలవనట్టు చరిత్రలోనే లేదు. అలాగే అపవాది కూడా గెలుస్తున్నాడు. కానీ ఆ శక్తిని జీవితాన్ని నాశనం చేసేదానికి ఉపయోగిస్తున్నాడు అపవాది మన జీవితాలు. ఎందుకంటే అపవాది టార్గెట్ ఏంటంటే, అపవాది ఈ ఒక్క సర్వలోకానికి రాజు అవ్వాలనుకుంటాడు అనమాట. అంటే ఎలాగనంటే, ఇక్కడ కాసేపు మంచి చెడును కనుక పక్కన తీసి పెట్టేసినట్లయితే, అపవాది రాజ్యంలో ఏముంటాయంటే అబద్ధం, మోసం, విశ్వాసం లేని క్రియలు, చెడ్డ మాటలు, నరహత్యలు, ఇవన్నీ ఉంటాయి అపవాది రాజ్యంలో. మరి దేవుని రాజ్యంలో ఏముంటాయంటే సత్యం, మార్గం, జీవం, ధైర్యం, విశ్వాసము, శక్తి, ఇవన్నీ దేవుని రాజ్యంలో ఉంటాయి. ఈ క్వాలిఫికేషన్స్ కన్నా మనం చూసుకున్నట్లయితే, అపవాది ఏం చేస్తాడనంటే, అపవాది మనం ఎందుకు అంత హైప్ ఇవ్వాలంటే అపవాది చాలా తెలివిగలవాడు. మనం ఎప్పుడు ఎటువంటి తప్పు చేస్తామా అని అపవాది ఎప్పుడు పొంచి ఉంటాడు. మనం ఎప్పుడు ఎటువంటి తప్పు చేస్తామా అని పొంచి ఉంటాడు అపవాది. అందుకే ఇక్కడ గొప్ప సైన్యము అని ఇక్కడ పోల్చడం జరిగింది. అయితే ఒక వాక్యం అపవాది గురించి కాదు, కానీ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అపవాదిని మనం యుద్ధంగా పోల్చుకోవాలి పిల్లరా మన జీవితంలో. ఆ యుద్ధాన్ని ఎప్పుడు మనం గెలవాలని అనుకోవాలి, కానీ ఆ యుద్ధానికి వెనకడికి వేయాలని ఏ రోజు అనుకోకూడదు. మరి ఆ యుద్ధం గెలవాలి అంటే అపవాది మొట్టమొదట తన స్టెప్ ఏంటంటే, మన బలహీనతల్ని ఎంచుకుంటాడు, మన బలహీనతల మీద దెబ్బతీస్తాడు. మన బలహీనతలు అంటే ఏంటంటే, దేవునిలో దూరం అయ్యే బలహీనతలు, దేవునికి మనల్ని దూరం చేసే బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తాడు అపవాది. ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థన చేసే దాంట్లో మనకు ఎలా చేసుకోవాలంటే, మీకు చాలాసార్లు నేను చెప్పున్నాను, మన అభివృద్ధి కొరకు, మన శక్తి కొరకు, మన ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయకండి.
ఏం చెప్తాను అంటే మీ దిన ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనలో వాటిని జ్ఞాపకం చేసుకోవడం వేరు, వాటి కొరకే ప్రార్థించడం వేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చూడారా, ఎవరన్నా బయట అడిగినా కూడా అభివృద్ధి కోసం దేవునిలోకి రావద్దు అని చెప్పండి. ఎందుకంటే దేవుడు అంటే సత్యాన్ని మాత్రమే బోధించేదానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. సత్యాన్ని మాత్రమే ప్రకటించడానికి దేవుడు ఈ లోకానికి మనం పంపించాడు కాబట్టి దాన్ని మాత్రమే మనం చేయాలి. అయితే మన ఆదరణని ఎవరు తీరుస్తారు అని నన్ను అడిగినట్టయితే దేవుడే తీరుస్తాడు. ఎందుకంటే ప్రతి విషయం దేవునికి తెలుసు కనుక మనం ప్రార్థన చేసినప్పుడు మన సైడు ఒక చూపు చూస్తాడు దేవుడు. అంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఈమె ఎందుకు ప్రార్థన చేస్తుంది, ఏ విషయం మీద ప్రార్థన చేస్తుంది, ఇంతకారంగా ఎందుకు ప్రార్థన చేస్తుంది, వీళ్ళ జీవితంలో నిజంగా తక్కువై ఉన్నాయా, వీళ్ళ జీవితంలో నిజమైన లోటుపాట్లు ఉన్నాయా, లేమిలు ఉన్నాయా, వాటిని పూడతామని దేవుడు అనుకుంటాడు. తప్పకుండా అప్పుడు మీ యొక్క అవసరతలన్నీ దేవుని నామంలో జరుగుతాయి. ఇది జరిగేది. అయితే అపవాది ఇక్కడ ఏం చేస్తాడంటే, వీళ్ళు దేవుని మీద ప్రేమ లేదు కానీ దేవుని సత్యాన్ని బోధించాలని అనుకోవడం లేదు కానీ వీళ్ళకి అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నారు, అభివృద్ధి కొరకు మోకాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ స్వయ శక్తి కొరకు ప్రార్థిస్తున్నారు, డబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అని అనుకుంటారు అపవాది. కాబట్టి అనేక సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ప్రార్థన మీద మనం నమ్మకం పోతాం, ప్రార్థన నమ్మకుండా పోతాం మనం. అంటే ఏంటంటే ప్రార్థన చేసుకోవచ్చులే, ఈ మైండ్ సెట్ వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారనమాట. అంటే దేవుని సత్యాన్ని బోధించాలనుకునే వాళ్ళు, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎలా ప్రార్థిస్తారంటే, మొట్టమొదట మనం మామూలుగా జనరల్గా చేసే ప్రార్థన, బేసిక్గా చేసే ప్రార్థన అంటే దేవునికి మొట్టమొదటిగా స్తుతులు చెల్లిస్తాం. తర్వాత దేవుడు మన జీవితంలో ఏవైతే మంచి కార్యాలు చేశాడో వాటికి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. తర్వాత మన కష్ట నష్టాలు, మన ఇబ్బందులు, ఇరుకులు ఆయన చెప్పుకుంటాం. ఇది మామూలుగా రొటీన్ ప్రార్థన. అయితే ఈ విశ్వాసుల ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసుల ప్రార్థన విశ్వాసంగా ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళ జీవితంలో ఏదైనా అనుగ్రహించాడా లేదా, ఆ ఒక్క ప్రేమతో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడా అన్న విషయం పక్కన పెడితే, విశ్వాసుల ప్రార్థన అంటేనే బలమైన ప్రార్థన. విశ్వాసుల ప్రార్థన అంటే చాలాసార్లు బలమైన ప్రార్థన అది. అంటే ఏంటంటే వాళ్ళు అపవాది యుద్ధాన్ని తెలుసు, వారికి అపవాది యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు, అపవాది యుద్ధం అంటే ఎలా ఉంటుందో తెలుసు, అపవాది యుద్ధం అనేది మన జీవితంలో మనకు ఎలా ఎదురు తెస్తాడో తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రార్థించే ఒక వేరేగా ఉంటుంది. అంటే ఆ ఒక దారి వేరేగా ఉంటుంది, వాళ్ళ ప్రార్థన దారి. వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తారంటే, నీ ద్వారా మాత్రమే మేము ప్రతి యుద్ధాన్ని గెలవగలం అని. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఈ యుద్ధాన్ని మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. అది వీళ్ళు గట్టిగా నమ్ముతారు. గొప్ప సైన్యంకి భయపడరు వీళ్ళు, అంటే అపవాదికి భయపడరు, కానీ దేవుడే మా పక్షం నుండి ఈ యుద్ధాన్ని జరిగిస్తాడు అని విశ్వాసులు నమ్ముతారు గట్టిగా. వాళ్ళ అభివృద్ధి కొరకు పెద్దగా పట్టించుకోరు, డబ్బుల కొరకు పట్టించుకోరు, ఆర్థికంగా స్థిరపడడం కోసం పట్టించుకోరు, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, వీటి కోసం ప్రార్థించరు. విశ్వాసుల ప్రార్థన ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. మరి డబ్బులు కావాలంటే దేవునికి ప్రార్థన చేయకూడదని చేయండి, మీ అవసరాన్ని బట్టి చేయండి. నేను చెప్తున్నా, దేవుని దగ్గర మనం మోకాలు వేసినప్పుడు మన సందర్భాన్ని బట్టి మాత్రమే వేయాలి, అనవసరమైన వాటికంతా ప్రార్థించకూడదు. ప్రతి ఒక్కటి దేవుని చెప్పుకోమంటారు కదన్నా, మరి మీరేంటి ఇలా ఉంటున్నారంటే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయం దేవునితో చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్క విషయం. ఇప్పుడు మనమే అనుకోండి, మన డైలీ రొటీన్ లైఫ్లో మన జీవితంలో ఏం జరుగుతుందో దేవుడితో చెప్పుకోవచ్చు. మనం, ఆయన పొద్దునే నిద్రలేసాను, ఇది జరిగింది నా జీవితంలో, ఇది జరగకుండా కాపాడు. అంటే మంచి జరిగింది నా జీవితంలో, చెడు జరగకుండా కాపాడు. నాకు ఇది అనుగ్రహించావు, దానికి నీ స్తోత్రం. ఇది లేకుండా ఎంతో మంది ఉన్నారు, ఇది నాకు అనుగ్రహించేందుకు స్తోత్రం. ఇలా తగ్గింపు మనసు కలిగి మనం ప్రార్థించాలి దేవుని దగ్గర. మనం ఏమంటామంటే, ఆయన వాడికి ఉంది నాకు లేదు, వాడికి ఉండేదానికంటే ఎక్కువ నాకు అనుగ్రహించు, ఇది మనం ప్రార్థన చేస్తాం. అంటే ఆ యుద్ధం సంగతి తెలియదు కాబట్టి. ఒక్కసారి అపవాది యుద్ధం కనుక మన జీవితంలో మనకు ఎదురొచ్చినట్లయితే ఈ ప్రార్థన మారిపోద్ది.
ఎలా మారిపోద్ది అంటే సౌమ్యంగా, ప్రశాంతంగా, బాధగా దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటాం. ఈ యుద్ధం అనేది ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటుంది పిల్లారా, అపవాద యుద్ధం అనేది. దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. సందర్భాన్ని బట్టి దేవుణ్ణి మనం పిలవాలి. సందర్భాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆహ్వానించాలి మన జీవితంలోకి. అయితే ఒక చిన్న మాట కనుక పేతురు మహాశయుడు అన్న మాట మనం చూసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుందునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూసారా ఎంత క్లియర్గా ఇచ్చేసింది వాక్యం మనకి ఇక్కడ. అపవాది ఎలా తిరుగుతున్నాడంట మన జీవితంలో? గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడంట. మరి సింహంతో ఎందుకు పోల్చాడు ఇక్కడ అపవాదిని పేతురు గారు? ఎందుకంటే అపవాది అనే వారికి దేవునిలోంచి మనల్ని ఎలా తీసుకురావాలి బయటికి అన్నది టార్గెట్. దాని మీద కృషి చేస్తూ ఉంటాడు నిత్యం. అయితే దానికి తగిన శక్తులు అపవాది దగ్గర ఉన్నాయి. మన బలహీనత మీద కొట్టడం కానివ్వండి, అనారోగ్య స్థితిలోకి మనం తీసుకువెళ్ళడం కానివ్వండి, ఆ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాన్ చేసి పెట్టడం కానివ్వండి, ఆ యుద్ధాన్ని మన జీవితంలోకి ఆహ్వానించడం కానివ్వండి, ఇవన్నీ అపవాది చేసే పనులే. ఎదుటివారి పట్ల కుట్ర, కలహం, మనకు ఇండివిజువల్గా ధనాపేక్ష, కోపం కానివ్వండి, ఇతరుల మీద ప్రేమ లేకుండా మాట్లాడడం కానివ్వండి, శరీరాశ, నేత్రాశ, జీవపు తమ్మం. జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన చింత యావత్తు ఆయన మీద వేయడి అని ఇక్కడ ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక యుద్ధం ఆహ్వానించబడిందని ఈరోజు నువ్వు చింతిస్తున్నావా? అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నావా? నేను నువ్వే జ్ఞాపకం చేసుకో. అభివృద్ధి కొరకు గనక దేవుని కాంటకు వచ్చినట్లయితే అది తప్పకుండా విశ్వాసుల ప్రార్థన కాదు. ఆ యుద్ధాన్ని నువ్వు ఎరిగి లేవు. యుద్ధాన్ని కనుక నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ప్రార్థన చేసే దారి వేరు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగిందోమా అని తిరుగుతున్నాడు సింహం వలె. జ్ఞాపకం చేసుకోండి, తప్పకుండా అపవాది ఉచ్చులో మనం పడవచ్చు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, మనల్ని గూర్చి ఆయన బాధపడుతున్నాడు, మనల్ని గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు నిత్యం. ఈ యుద్ధంలోంచి మనల్ని తప్పించాలి, ఈ యుద్ధంలోంచి మనల్ని దూరంగా తీసుకువెళ్ళాలి, యుద్ధాన్ని మనం గెలిపించాలి అని. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఈ యుద్ధం మనం కాదు, ఆయనే జరిగిస్తాడు. చాలా మంది వాళ్ళ జీవితంలో ఏమనుకుంటారంటే అపవాది పెట్టే యుద్ధాన్ని మేమే గెలవచ్చు అని. అది కుదరని పని. ఎప్పుడైతే మన చింత యావత్తు ఆయన మీద మోపుతామో, నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జీవిస్తామో, అప్పుడు మన జీవితంలో వచ్చే అపవాది అందించే ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని మన పక్షా నుండి చేసేది ఆయనే. దేవుడే తోడుకుంటాడు మనకు ఎల్లప్పుడూ. అప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేండు కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వితరంలోకి మేలును కనికరంను చూపించు దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడిని అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అల్ఫా ఒమేగా అన్న దేవా, మిమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడే మహాదేవ మహాగణుడా, నీకు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి, నేను ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, మా జీవితంలో నీవెంతో అనుగ్రహించావు నా తండ్రి. మాకు దానికి నీ స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మమ్మల్ని నా తండ్రి మంచి బాటల్లోకి నా తండ్రి తీర్చిదిద్దావు నా తండ్రి. అందుకు నీకు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఎంతో ఘనతను నా తండ్రి మా జీవితాల్లో మాకు అనుగ్రహించావు నా తండ్రి. దానికి నీకు స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయనా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, అపవాది నా తండ్రి మా జీవితంలో యుద్ధం ఆహ్వానించుండగా నా తండ్రి,
నేను ఆ యుద్ధాన్ని ఎదుర్కొనే దానికి మా శక్తి ఏది చాలదు నా తండ్రి. మేము ఎప్పుడైతే నా తండ్రి నాయన విశ్వాసుల ప్రార్థన నా తండ్రి మా జీవితంలో మేము చేస్తామో నా తండ్రి, నిజమైన నా తండ్రి నీ సత్యాన్ని నా తండ్రి ప్రపంచానికి చాటి చెప్తామో నా తండ్రి, అప్పుడు నా తండ్రి మా జీవితంలో జరిగే ప్రతి యుద్ధాన్ని నా తండ్రి నీవే జరిగిస్తానని నీవు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మేము చేసేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా అపవాది నా తండ్రి ఎవరిని మృంగుదమా అని సింహం వల్ల తిరుగుతున్నాడని నా తండ్రి వాక్యం చెప్తున్న రీతిగా నా తండ్రి మా జీవితంలో అనేక సందర్భాల్లో అపవాది లోయలో మేము పడిపోతున్నాం నా తండ్రి. మా పాపాల నిమిత్తం నా తండ్రి, మా కోపం నిమిత్తం నా తండ్రి, మా ధనాపేక్ష నిమిత్తం నా తండ్రి, మేము చేసే చెడు క్రియల నిమిత్తం నా తండ్రి కాలుష్యమైన హృదయం నా తండ్రి, వీటన్నిటి ద్వారా నా తండ్రి అపవాది అన్న లోయలో మేము పడిపోతున్నాం నా తండ్రి, నీకు దూరం అయిపోతున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి మాకు సహాయాన్ని అనుగ్రహించమని, తిరిగి నీ త్రోవలో మా అందరినీ తెచ్చుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. కాపరిగా నీవై ఉంటున్నప్పుడు నా తండ్రి ఏ గొర్రెకి నా తండ్రి ఎటువంటి అపాయము నా తండ్రి రాదు అని నీవు చెప్పిన రీతిగా నా తండ్రి నీవు మా అందరికీ కాపరిగా ఉండమని నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుపుచుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం నీ పాదాలు చెత్త పెట్టున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి. మరలా నా తండ్రి నీ రాకడ సమయం గనక ఆలస్యమైనట్లయితే మేమందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.